సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో ఏందంటే మనము ప్రైవేట్ ప్రాపర్టీస్‌కి గ్రౌండ్ ట్రూతింగ్ ఫార్మ్ 16సి ఎలా సబ్మిట్ చేయాలి అని చూద్దాము. సో, ఇప్పుడు డాష్‌బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్‌కెళ్తాము. అవునా? సో, గ్రౌండ్ ట్రూతింగ్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేసింటాం వాళ్ళకి నోటీస్ అనేది ఇష్యూ చేసింటాము. అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొని అప్‌లోడ్ చేసింటాం. అది ఎప్పుడు చేసింటాము 3 డేస్ బిఫోరే మనం డేట్ ఏసి వాళ్ళకి ఇస్తాం. అవునా? సో, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక అసెస్మెంట్‌కి నేనిచ్చాను. సో, అసెస్మెంట్ ఏది అనేసి ఫస్ట్ నేను ఇక్కడ ఏందంటే మనకు మల్టిపుల్ అసెస్మెంట్స్ అన్నీ ఇక్కడొస్తాయి మనకి. సో, మనకున్న మొత్తం సెక్రటేరియట్‌లోనే డిస్‌ప్లే అవుతాయి కాబట్టి, నాది కూడా అసెస్మెంట్ ఒకటి నేను సెర్చ్ చేశాను. ఈ ఈ నో ఈ అసెస్మెంట్‌కి ఆల్రెడీ నేనేం చేశానంటే, నోటీస్ అనేది చూడండి ఇక్కడ. సో, దీనికి నోటీస్ జనరేట్ చేశాను. నోటీస్ కూడా ఇష్యూ చేశాను అతనికి. అక్నాలెడ్జ్‌మెంట్ కూడా అతని దగ్గర నుంచి తీసుకున్నాను. దాని అక్నాలెడ్జ్‌మెంట్ మొత్తాన్ని అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు మొత్తం నాకేందంటే ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 4 కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉండేదేంటి స్టేజ్ 5 ఇదొక్క స్టేజ్ అయిపోతే నెక్స్ట్ రిమైనింగ్ రివ్యూ చేసి సబ్మిట్ చేసేస్తారు స్టేజ్ 6, 7లో. సో, ఈ స్టేజ్ 5 ఎలా చేయాలని చూద్దాము. సో, ఓపెన్ చేసుకున్నాను. సో, అసెస్మెంట్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరేమైనా మామూలుగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ చూడాలన్నా గాని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చింది ఈ ట్యాబ్ కన్నా మనం ప్రెస్ చేస్తే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్క్రీన్ గూడా వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని నేను 16సి చేయాలి. సో, 16సి చేయాలంటే మనకు బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. అవునా? సో, ఇప్పుడు 16సి ట్యాబ్‌లోకెళ్దాము. 16సి ట్యాబ్‌లోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా! సో, ఇక్కడ ఎడిట్ ఫార్మ్ అని ఉందా? సో, ఎడిట్ ఫార్మ్‌ని మనం క్లిక్ చేస్తాము. సో, ఎడిట్ ఫార్మ్‌ని క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఇండివిడ్యువల్ బిల్డింగ్ ఫార్మ్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడేముందంటే ఫస్ట్ చేంజ్ ప్రాపర్టీ పార్సెల్ టైప్ హియర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ నా దాంట్లో చూసాననుకోండి అసెస్మెంట్స్ అన్నీ చాలా వరకు మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడో ఇండివిడ్యువల్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. అవునా? ఇక్కడేందంటే ఇండివిడ్యువల్ బిల్డింగ్ అంటే ఏంటంటే, మనకు నార్మల్‌గా మనకు తెలుసు. ఏంటి ఏదైనా ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ గనుక తీసుకుంటే దానిలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్ మట్టుకే ఉందనుకో దాన్ని మనం ఇండివిడ్యువల్ బిల్డింగ్ అంటాం. అలా కాదు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మల్టీ స్టోరీ అన్నమాట. అంటే ఏంటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయనుకో దాన్ని మనం ఏం చెప్తాము మల్టీ స్టోరీ స్ట్రక్చర్ అంటున్నాం. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇండివిడ్యువల్ బిల్డింగ్ అంటే మీనింగ్ ఏందంటే, ఒక బిల్డింగ్ తీసుకుంటే దానికి ఒకటే అసెస్‌మెంట్, ఒకటే ఓనర్ ఉండాలి. అంటే కంప్లీట్‌గా ఆ బిల్డింగ్ మొత్తం అతని ఒకరి ఆధీనంలో ఉన్నాయి అంటే దాన్నేమంటామంటే మనం ఇక్కడ ఇండివిడ్యువల్ బిల్డింగ్ అంటామనమాట. అలా కాదు అది ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది G+3 ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ 4 ఫ్లోర్స్ కలిపి కూడా ఒకరే ఓనర్, ఒకటే అసెస్‌మెంట్ గూడా ఉంది. 4 ఫ్లోర్స్ కలిపి ఒకటే అసెస్‌మెంట్ ఉంది. ఒకరే ఓనరు, ఒకరే ఆధీనంలో ఉంది. దీన్నేమంటామంటే మనం ఇండివిడ్యువల్ బిల్డింగ్ అంటాం. అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఓకేనా? సో, మల్టీ స్టోరీ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో వాళ్ళ అన్నది అసెస్‌మెంట్ ఉంది. సెపరేట్ అసెస్‌మెంట్ నంబర్ ఉంది. వాళ్ళ అన్న ఆధీనంలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ గూడా సెపరేట్ అసెస్‌మెంట్ ఉంది. అది వాళ్ళ బ్రదర్ దాంట్లో ఉంది. సో, వాళ్ళ తమ్ముడు దాంట్లో ఉంది. ఈ 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని మల్టీ స్టోరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా అలాంటి కేస్ కన్నా ఫస్ట్ అన్ని ఆల్‌మోస్ట్ ఇక్కడ అన్ని మనకి ఎలా డేటా డిస్‌ప్లే అయిందంటే, మల్టిపుల్ ఫ్లోర్స్ ఉంటే మల్టీ స్టోరీ అని ఉంది. ఓకేనా? అదే సింగిల్ ఫ్లోర్ ఉందనుకో ఇండివిడ్యువల్ బిల్డింగ్ అని ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఇది ఎలా తెలుస్తుందంటే అడ్మిన్ సెక్రటరీస్‌కి తెలుస్తుంటుంది. మీరెళ్ళే బిల్డింగ్‌లో మల్టిపుల్ అసెస్మెంట్స్ ఉన్నాయా? సింగిల్ అసెస్మెంట్ ఉందా అనేసి. సో, ఆ బిల్డింగ్ మొత్తం సింగిల్ అసెస్మెంట్‌గా ఉండి ఒకరి ఆధీనంలో ఉందంటే దాన్ని ఇండివిడ్యువల్ బిల్డింగ్ కింద మనం పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది ఇది కొందరు ఆలోచించండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఓకేనా? సో, ఇప్పుడు నేను 16 ఎళ్తున్నాను. సో, ఇక్కడ చేంజ్ ప్రాపర్టీ ఆర్ పార్సెల్ టైప్ అని అడుగుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ నాదేముందంటే ఇండివిడ్యువల్ ప్రాపర్టీ ఉంది. అవునా? సో, ఇండివిడ్యువల్ ప్రాపర్టీ అంటే ఇది ఒకటే అసెస్మెంట్ కాబట్టి నాకేమి ఇబ్బంది లేదు. ఇది ఇండివిడ్యువల్ ప్రాపర్టీలో ఆల్రెడీ ఉంది. సో, నేను దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఇండివిడ్యువల్ ప్రాపర్టీ టు మల్టీ స్టోరీ మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఇండివిడ్యువల్ ప్రాపర్టీ టు వేకెంట్ ల్యాండ్ అనే ఇంకో ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. దీని మీనింగ్ ఏందంటే చాలా వరకేందంటే స్ట్రక్చర్స్ అనేటివి ఏందంటే మొత్తము డిమాలిషన్ చేసి రీకన్‌స్ట్రక్షన్ చేసే కేసెస్ ఎక్కువున్నాయన్నమాట. అంటే ఈ 2022లో జనరేట్ అయినప్పుడు డేటా ఏందంటే అక్కడ బిల్డింగ్ ఉండింటుంది. బట్ అది డైలాపిడేటెడ్ కండిషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని, వాళ్ళు రీహాబిలిటేషన్ కోసం మొత్తం దాన్ని మనం డిమాలిషన్ చేసి మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఇప్పుడు వేకెంట్ ల్యాండ్‌గా ఉంటుంది. అలాంటి కేసెస్‌లో ఇక్కడ ఇండివిడ్యువల్ ప్రాపర్టీ టు వేకెంట్ ల్యాండ్ అనేసి మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడేమవుతుంది ఇక్కడ మనకి అది ఇండివిడ్యువల్ ప్రాపర్టీ కింద మనకు జనరేట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఏ కేసెస్ ఉన్నాయో ఆ కేసుని మొత్తాన్ని మనం చూసుకోవాలి. సో, ఇప్పుడు మనకేందంటే నేను ఇండివిడ్యువల్ ప్రాపర్టీ కాబట్టి ఇండివిడ్యువల్ ప్రాపర్టీ కింద నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా? సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 16సిలోకెళ్తాం. సో, ఎడిట్ ఫార్మ్‌లోకెళ్ళాను.
సో, ఈ ఆప్షన్ మీకు అందరికి ఇంకా ఐడియా ఉంటుందనుకుంటున్నాను. చేంజ్ ప్రాపర్టీ పార్సెల్ టైప్ అంటే. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్ డీటెయిల్స్‌లోకెళ్దాము. వెదర్ ద ప్రాపర్టీ ఈస్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేఅవుట్ అన్నారు. చూడండి, గవర్నమెంట్ లేఅవుట్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏందంటే మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అవి అవన్నీ గవర్నమెంట్ లేఅవుట్స్ కిందనే వస్తాయి. ఇంకా ప్రైవేట్ లేఅవుట్స్ అంటే మనకు ఆల్రెడీ మనకి ల్యాండ్ ఎల్‌పీ నంబర్ మనకు ఆల్రెడీ తెలిసుంటుంది కాబట్టి, ఆ అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఎల్‌పీ నంబర్స్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి వాటిని యూజ్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ యెస్ అని మెన్షన్ చేశామనుకోండి, గవర్నమెంట్ అనుకోండి. సో, గవర్నమెంట్ లేఅవుట్‌ని మనం యాడ్ చేయాలి ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్ దానికి ఏదైతే నంబర్ మెన్షన్ చేసుంటారో ఆ నంబర్ తోటి ఎన్ని ఎన్ని మనకి ఉన్నాయి ప్లాట్స్ అనేది. అదే ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ అనేది మనం యాడ్ లేఅవుట్ కొట్టేసి లేఅవుట్ నేము, టోటల్ ఏరియా ఎంతుంది? ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? అది అప్రూవ్డా? కాదా? అనేసి మొత్తం ఇక్కడ మనం సబ్మిట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంటుందనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. నెక్స్ట్ టైల్ నంబర్. ఇక్కడ టైల్ నంబర్ అంటే ఏందంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ నేను మీకు ఇష్యూ చేసాము. మనం ఏ2 గ్రిడ్స్ అన్ని. ఈ గ్రిడ్స్‌లో మీ బిల్డింగ్ ఏదైతే వస్తుందో, ఆ టైల్ నంబర్ ఇక్కడ ఉంటుంది మనకి. గ్రిడ్ నంబర్ 3 అనేసి. దాన్ని ఇక్కడ మనము మెన్షన్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ చల్తా నంబర్. చూడండి, చల్తా నంబర్ ఏందంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీకు మొత్తం వచ్చింది ఒక 20 ఉన్నాయనుకుందాము. ఈ 20 ప్రాపర్టీస్ మీరు కంప్లీట్ చేసేసారు. చేసిన తర్వాత చల్తా నంబర్ అనేది నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రైవేట్ ప్రాపర్టీస్‌కి 1 నుంచి ఏం స్టార్ట్ కాదు. ఓకేనా? దాని కంటిన్యూషనే ఇవ్వండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ కంటిన్యూషనే 20 అయిపోయినాయి కాబట్టి ఇది 21 కిందనే ఇవ్వండి. ఇప్పుడు 21 అని ఇస్తాం. ఓకేనా? ఇక్కడ పీపీఎం నంబర్ అని ఉంది. ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్. ఈ ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్ మనకెప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనము గ్రౌండ్ రూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత గ్రౌండ్ వాలిడేషన్ స్టేజ్‌కెళ్తామో అప్పుడు ఇది జనరేట్ అవుతుంది. సో, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ మనకు కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ మండల్ నేము, రెవెన్యూ వార్డు ఇవన్నీ డిఫాల్ట్‌గా మనకిక్కడ సెలెక్ట్ అవుతాయి. ఒకవేళ ఏదైనా మనకి రెవెన్యూ వార్డ్ యాస్ పర్ టాక్స్ ఏమైనా రాంగ్‌గా ఉందనుకోండి, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చింది చూడండి. ఇక్కడ రెవెన్యూ వార్డ్ నంబర్ 1 అని వచ్చింది యాక్చువల్‌గా డిఫాల్ట్. కానీ ఇది రెవెన్యూ వార్డ్ నంబర్ 1 కాదు ఇది. యాక్చువల్‌గా 10 ఇది. ఓకేనా? దీని డోర్ నంబరే 10 డాష్ అన్నమాట. సో, మనమేమో ఇక్కడ రెవెన్యూ వార్డ్ నంబర్ 10ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, పార్సెల్ లొకాలిటీ నేమ్ అడిగారు. ఇదొచ్చింది మనకి ఇది తీర్థకట్ట స్ట్రీట్ వస్తుంది కాబట్టి తీర్థకట్ట వీధి అని సెలెక్ట్ చేసుకున్నాను. స్ట్రీట్. స్ట్రీట్ కూడా అంతే. టీకే స్ట్రీట్ సెలెక్ట్ చేసుకున్నాను. పిన్ కోడ్ 517501 ఎస్ఆర్ఓ ఆఫీస్ తిరుపతి. హాబిటేషన్ నేమ్ తిరుపతి అనే ఉంటుంది. నేచర్ ఆఫ్ యూసేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో విషయం ఏందంటే, చాలా మందికేందంటే, ఈ పార్సెల్ లొకాలిటీ నేమ్స్ కొందరికి డిస్‌ప్లే కావట్లేదని చెప్పారు. కొన్ని అంటే అడిషనల్‌గా కొన్ని ఉన్నాయి మనకింకా లొకాలిటీ నేమ్స్ అవి డిస్‌ప్లే కావట్లేదన్నారు. అదే విధంగా స్ట్రీట్ నేమ్స్ కూడా కొన్ని డిస్‌ప్లే కాలేదని చెప్పారు. మీకు ఒకవేళ ఏదైనా డిస్‌ప్లే కాకపోతే మన నక్షా సెల్‌కొచ్చారంటే మనం మొత్తం క్లియర్‌గా ఏందంటే కమిషనర్ మేడం లాగిన్‌లో సెటప్ అని ఉంటుంది. ఆ సెటప్ లాగిన్‌లో మనం మొత్తం డేటా మొత్తం మేనేజ్ చేయొచ్చు కాబట్టి అక్కడ చేయొచ్చు మనం మొత్తము. ఓకేనా? సో, ఇప్పుడు నేచర్ ఆఫ్ యూసేజ్ అని ఉంది. సో, నేచర్ ఆఫ్ యూసేజ్ ఏందంటే ప్రెజెంటు మీరక్కడ చూసిన తర్వాత అక్కడ కండిషన్ ఏంటి? అంటే వాళ్ళు రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారా? లేకపోతే కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారా? ఇక్కడ మిక్స్‌డ్ అంటే ఏందంటే మనకు ఒకవేళ మల్టీ ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి. కింద ఉండే వాళ్ళని కమర్షియల్‌గా వాడతారు గ్రౌండ్ ఫ్లోర్ అన్ని. ఫస్ట్ ఫ్లోర్ అన్ని రెసిడెన్షియల్ పర్పస్ ఉందని మిక్స్‌డ్‌గా పెట్టండి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ఇండస్ట్రియల్ అయితే ఇండస్ట్రియల్. ఓకేనా? ఇంకా పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అది మనకు రాదు ఆప్షను. ఓకేనా? సో, నెక్స్ట్ ల్యాండ్ నేచర్ అని అడిగారు. సో, ల్యాండ్ నేచర్ అంటే మనకేందంటే వీఆర్‌ఓస్‌కి ఆల్రెడీ మనం చెప్పాము క్లియర్‌గా. ప్రతి సర్వే నంబరు, వాటి యొక్క ల్యాండ్ నేచరు, ల్యాండ్ క్లాసిఫికేషన్ రెడీ చేయమన్నాము. దాంట్లో మీకేందంటే క్లియర్ కట్‌గా డేటా అనేది ఉంటుంది. మాక్సిమం ఏందంటే అన్ని ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ పట్టా ల్యాండ్ కిందనే వస్తాయి. ఇంకా పట్టా ల్యాండ్‌ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ క్లాసిఫికేషన్ అది హౌస్ సైట్స్ ఉంటాయి కాబట్టి మనం హౌస్ సైట్స్ అని పెడతాము. నెక్స్ట్ ఎక్స్‌టెంట్ యాస్ పర్ మున్సిపల్ రికార్డ్స్ అనేది ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి ఉంటుంది. నెక్స్ట్ రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. టీఎస్ఆర్, ఆర్ఎస్ఆర్ అని ఉంది. సో, మేము చేసేది వచ్చింది ఇప్పుడు టౌన్ సర్వే కాబట్టి టీఎస్ఆర్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ప్రాపర్టీ కవర్డ్ ఇన్ హౌ మెనీ సర్వే నంబర్స్. ఏందంటే ఆర్ఎస్ఆర్‌లో ఏందంటే చాలా సర్వే నంబర్స్ కొంచెం ఏరియా అనేది ఎక్స్‌టెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఒకటే సర్వే నంబర్‌లో కవర్ అవుతాయి. కానీ టీఎస్ఆర్‌లో అలా కాదనమాట. ఒక్కోసారి ఒక ప్రాపర్టీ 2 సర్వే నంబర్స్‌లో కూడా కవర్ అవుతుంది కాబట్టి నేను 2 సర్వే నంబర్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేసే ప్రాపర్టీ అయితే ఒక సర్వే నంబరే కాబట్టి ఒక సర్వే నంబర్ అని మెన్షన్ చేస్తున్నాను. రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. టౌన్ నేము, రెవెన్యూ బ్లాక్ యాస్ పర్ మనకి ఈఆర్‌పీ డేటా ఏదైతే ఉంటుందో అది. ఇక్కడ కన్నా ఏదైనా డేటా రాంగ్‌గా డిస్‌ప్లే అయితే కన్నా మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేశారంటే మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ టీఎస్ఆర్ వార్డ్ నంబర్. టీఎస్ఆర్‌లో మొత్తం ఉండేది ఒకటే వార్డ్ కాబట్టి ఒక వార్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, బ్లాక్ నంబర్. ఇక్కడేంటంటే మాకు మొత్తం టీఎస్ఆర్‌లో మనకు 53 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లాక్‌లో మనం సర్వే నంబర్ వస్తుందో ఆ బ్లాక్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ నంబర్ కానీ చూసినట్లయితే నేను ఇప్పుడు చేసేది తీర్థకట్ట స్ట్రీటు. సో, తీర్థకట్ట స్ట్రీట్ అనేది మనకి 38 బ్లాక్‌లో వస్తుంది. 39 బ్లాక్‌లో వస్తుంది. 40 బ్లాక్‌లో వస్తుంది.
మనం ఇక్కడ పర్టిక్యులర్‌గా సర్వే నంబర్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే సర్వే నంబర్ వచ్చింది. అది 3208 కింద వస్తుంది. 3208 అంటే నాకొచ్చే బ్లాక్ నంబర్ వచ్చింది 38 కాబట్టి ఇక్కడ మనం 38 అనేది బ్లాక్ నంబర్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఒకవేళ మీరు రాంగ్‌గా బ్లాక్ నంబర్ మెన్షన్ చేస్తే ఆ సర్వే నంబర్‌లో ఉన్న సర్వే నంబర్స్ మీకు డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? సో, సర్వే నంబర్‌ని బేస్ చేసుకొని మీరేం చేయాలంటే బ్లాక్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సర్వే నంబర్ అని అడిగారు. సో, 3208 అని మెన్షన్ చేశాను. ఇక్కడ 3209 సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పటా ల్యాండ్ ఇది హౌస్ సైట్స్ కింద చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చింది టోటల్ సైట్ ఏరియా యాస్ పర్ ఫిజికల్ గ్రౌండ్ మెజర్‌మెంట్. మీరు ఫిజికల్ గ్రౌండ్ మెజర్‌మెంట్స్ అంటే ఏందంటే మీరు ఓఆర్ఐ మీద మీకు పాయింట్స్ కింద క్లియర్‌గా విజిబుల్ ఉంది. ఆ బౌండరీ ఉందనుకోండి. దాన్ని ఓఆర్ఐ మీద మెజర్‌మెంట్ చేసి ఇక్కడ మనం ఏరియా మెన్షన్ చేస్తాం. లేదు అంటే మీకు రోవర్ ద్వారా పాయింట్స్ తెచ్చుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు మెన్షన్ చేశాను ఇక్కడ మనకు ఎంతుందనేసి. హౌ ద హోల్డింగ్ ఈస్ యుటిలైజ్డ్ అని చెప్పారు. సో, మాక్సిమంగా బిల్డింగ్స్‌గా మనం రెసిడెన్షియల్ పర్పస్ కోసమే వాళ్ళు వాడుతున్నారనుకోండి. యాజ్ అన్ గ్రౌండ్ పొజిషన్ మీరు మెన్షన్ చేయండి. హౌస్ సైట్స్ యాజ్ రెసిడెన్షియల్. లేదు ఒకవేళ మనం కమర్షియల్‌గా వాడుతున్నారంటే షాప్స్ కింద మెన్షన్ చేయండి. లేదా మిక్స్డ్‌గా ఉందంటే మిక్స్డ్‌గా మీరు మెన్షన్ చేయండి. బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్ యాస్ పర్ ద మిక్స్డ్ యూజ్ అని చెప్పి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఆహ్, స్టేజ్ 1 అనేది ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనకిక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవునా? సో, ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ 3 స్టేజెస్‌లో ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇంకా స్టేజ్ 2కెళ్దాం. మనం ఇప్పుడు స్టేజ్ 2 కనుక చూసినట్లయితే మనకి బిల్డింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, బిల్డింగ్ డీటెయిల్స్‌లోకెళ్తే ఇక్కడ డోర్ నంబర్ అని అడుగుతుంది. మనకు ఆల్రెడీ డోర్ నంబర్ తెలుసు కాబట్టి 10-2-138 ఓకేనా? సో, నేచర్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అడిగారు. ఆర్‌సీసీ, నాన్ ఆర్‌సీసీ అని ఉంది. బోత్ ఆర్‌సీసీ అండ్ నాన్ ఆర్‌సీసీ అని ఉంటుంది. ఆర్‌సీసీ అంటే ఇక్కడ రెయిన్‌ఫోర్స్డ్ సిమెంట్, కాంక్రీట్ ఆల్‌మోస్ట్ ఇప్పుడేందంటే అన్ని సిమెంట్, స్టీల్‌తోనే ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ. 2 కలిసే కడతారు కాబట్టి మాక్సిమం ఆర్‌సీసీ ఉంటాయి. ఇంక నాన్ ఆర్‌సీసీ అంటే ఏందంటే చాలా వరకు ఓల్డ్ కంజెస్టెడ్ ఏరియాలో ఏందంటే మనకి నాన్ ఆర్‌సీసీ కేసెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే గోడౌన్స్ ఉంటాయి కదా! అవి మడ్ వాల్స్ గాని, బ్రిక్ వాల్స్ గాని, ఏసీ షీట్స్ కానీ, జీఐ షీట్స్ తోటి మన కన్‌స్ట్రక్షన్ ఉండింటుంది. అవన్నీ మీరు కూడా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది గ్రౌండ్‌లో. వాటిని నాన్ ఆర్‌సీసీ కింద మెన్షన్ చేయండి. లేదు 2 ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉంటుంది. పైన మొత్తం మనకేందంటే ఏసీ షీట్స్ కానీ, జీఏ షీట్స్ గాని ఉంటాయి. అలాంటి కేసెస్‌లో ఏందంటే అక్కడ పైన మొత్తం మనకుంటాయి కాబట్టి వాటి కేసెస్‌లో బోత్ ఆర్‌సీసీ అండ్ నాన్ ఆర్‌సీసీ అని మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది ఆర్‌సీసీ కేస్ కింద మెన్షన్ చేస్తున్నాను. టోటల్ బిల్టప్ ఏరియా ఆఫ్ బిల్డింగ్ అని అడిగారిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ చూద్దాము. ఇదొచ్చింది ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ అంటే ఏంటి మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మీరేందంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఏరియా మీకి మనకి ఓఆర్‌ఐ మీద గాని, మీరు రోడ్‌తో తీసినప్పుడు గాని గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే మనకి ఇక్కడ ఏరియా వస్తుంది. అవునా? సో, ఇప్పుడేందంటే ఈ ఏరియాని మీరు రెప్లికేట్ చేయండి. అంటే 4 ఫ్లోర్స్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా వచ్చింది 200 అనుకుందాం. 200 ఇంటూ 4 800 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఇది కాకుండా ఇంకా బిల్టప్ ఏరియా అంటే ఏంటి? పైన వాళ్ళేందంటే కొంచెం మనకేందంటే 10% అబోవ్ ఏదైనా మనము వాటర్ ట్యాంక్ కాకుండా ఏదున్న ఏరియాని గూడా మనం బిల్టప్ ఏరియాని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి, ఆ ఏరియా ఏదున్నా గాని దాన్ని గూడా మనం కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేసి దీన్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆ చిన్న దాని ఏరియా కోసం ఏందంటే మళ్ళీ మీరు ఓవర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. టేప్ తీసుకెళ్ళండి. టేప్ తీసుకొని ఆ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో సింగిల్ రూమ్ యేసుంటారు కదా! పైన టెర్రస్ మీద ఆ రూమ్ యొక్క ఏరియాని గూడా కాలిక్యులేట్ చేసి దీంతో మనం సమ్ అప్ చేసి మొత్తం అది ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉందనుకోండి. ఇది 800 ఒక 850 స్క్వేర్ మీటర్స్ అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఇన్ ద బిల్డింగ్ అదర్ దెన్ పార్కింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఫ్లోర్స్ అన్నాను గదా! సో, 4 ఫ్లోర్స్ ప్లస్ పైన ఒక సింగిల్ రూమ్ ఉందనుకోండి. దాన్ని ఒక ఫ్లోర్ కింద కన్సిడర్ చేయండి. అది 10% గాని, 15% ఆఫ్ బిల్ట్ అప్ ఏరియా ప్లానింగ్ సెక్రటరీస్‌కి ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చింది ప్లింత్ ఏరియా అండర్ ప్రాపర్టీ. సో, ఇక్కడ ప్లింత్ ఏరియా అని అడిగారు కదా! ప్లింత్ ఏరియా అంటే మనకేంటి యాక్చువల్‌గా సైట్ ఏరియా వేరు, ప్లింత్ ఏరియా వేరండి. అబ్జర్వ్ చేయండి. ప్లింత్ ఏరియా అంటే ఏంటి మనకి బిల్టప్ ఏరియా. అంటే బిల్టప్ ఏరియా ఏదైతే మనకి బిల్డింగ్‌లో ఉంటుందో దాన్ని మనం అంటే ఎలా చేయాలంటే దీన్ని మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి ఫ్లోర్ లెవెల్‌లో ఏదైతే మనకి బిల్టప్ ఏరియా బిల్డింగ్ మన కన్‌స్ట్రక్షన్ చేశారో దాని యొక్క లెంత్ అండ్ విడ్త్ అంటే సైట్‌కి వాళ్ళు చాలా వరకు ఏంటంటే సెట్ బ్యాక్స్ వదిలేసుంటారు. ఆ సెట్ బ్యాక్స్ వదిలేసిన తర్వాత ప్లింత్ లెవెల్‌లో ఫ్లోర్‌లో మనకి ఏదైతే వాల్స్ ఔటర్ వాల్స్ ఉంటాయి కదా! ఎక్స్‌టర్నల్ వాల్స్ ఔటర్ ఎడ్జ్ నుంచి వాల్స్ నుంచి మీరైతే మెజర్‌మెంట్ చేశారనుకోండి. అది లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ నథింగ్ బట్ ద ప్లింత్ ఏరియా అవుతుంది. ఇది ఐడియా ఉందనుకుంటాను. నెక్స్ట్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడేందంటే స్టిల్ట్ ఫ్లోర్ గాని, సెల్లార్ గాని మనకు ఐడియా ఉంటుంది. స్టిల్ట్ గాని, సెల్లార్ గాని మనకు పార్కింగ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. అవి కాకుండా గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా ఏమన్నా పార్కింగ్ మెన్షన్ చేస్తే, ఆ ఏరియాని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ గ్యారేజ్ ఏరియా అనుంది. ఇక్కడ మనకి గ్యారేజ్ అంటే మనకు మెయిన్‌గా ఏందంటే వెహికల్ యొక్క రిపేర్ కోసం గాని, వెహికల్ స్టోరేజ్ కానీ కోసం మనం యూజ్ చేస్తాము.
స్టోరేజ్ గాని, రిపేర్ గాని ఈ రెండిటి కింద కేసెస్‌లో ఎవరైనా మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్‌లో యూజ్ చేస్తే ఆ గ్యారేజ్ ఏరియా అనేది మెన్షన్ చేస్తాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ఇంకోటి సూపర్ స్ట్రక్చర్ ఉందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఇది సూపర్ స్ట్రక్చర్ అంటే యాక్చువల్‌గా మనకి సివిల్ టర్మినాలజీలో మనకు ఆల్రెడీ తెలుసు. ఆహ్, సూపర్ స్ట్రక్చర్ అంటే ఏమంటాం మనం యాక్చువల్‌గా? మనకి ఏవైతే మన గ్రౌండ్ ఫ్లోర్ ఉందో, అంటే మనకి యాస్ ఆన్ గ్రౌండ్ పొజిషన్‌లో అబోవ్ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం సూపర్ స్ట్రక్చర్ అంటాము. మనకి బిలో గ్రౌండ్ అన్నమాట. అంటే బిలో గ్రౌండ్ అంటే మనకేముంటుంది యాక్చువల్‌గా సెల్లార్ ఉంటుంది. అంటే గ్రౌండ్ లెవెల్ కన్నా బిలో మనకి సెల్లార్ ఉంటుంది. అది పార్కింగ్ పర్పస్ కోసం వాడతారు. దాన్ని మనము సబ్‌స్ట్రక్చర్ అంటాం. సబ్‌స్ట్రక్చర్ అంటాము. బట్ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, అంటే అబోవ్ గ్రౌండ్ లెవెల్ ఉన్న స్ట్రక్చర్ మొత్తాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటే ఆల్‌మోస్ట్ అన్నీ మనకి సూపర్ స్ట్రక్చర్సే ఉంటాయి. అంటే బిలో ఉండదు. వీళ్ళ మీనింగ్ అది కాదండి ఇక్కడ. యాస్ పర్ ప్రాపర్టీ టాక్స్ వీళ్ళేమంటున్నారంటే, సూపర్ స్ట్రక్చర్ అంటే ఏందంటే డ్యూయల్ ఓనర్‌షిప్. అంటే డ్యూయల్ ఓనర్‌షిప్ అంటే ఏందంటే, ల్యాండ్ ఏమో ఒకరు ఓనర్ ఉంటారు. బిల్డింగ్ ఏమో ఇంకోరు ఉంటారనమాట ఓనర్. అంటే 2 మల్టిపుల్ షిప్స్ అనమాట. అంటే డ్యూయల్ ఓనర్‌షిప్ అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్ చేసుకొని సూపర్ స్ట్రక్చర్ అనేది పెట్టాల్సి వస్తుంది. అంటే సైట్ ఓనర్ ఒకరుంటారు. బిల్డింగ్ ఓనర్ ఏమో ఇంకోరుంటారు. దీన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తాను కొన్ని కేసెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్ ఏందంటే డెవలపర్ ఏం చేస్తాడు? అతను బిల్డ్ చేస్తాడు. మొత్తం అపార్ట్‌మెంట్ మొత్తాన్ని అతను బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అవునా? బట్ అది సైట్ ఏమో వేరే అతనిది ఉంటుంది. ఇతనేం చేస్తాడు? ల్యాండ్‌ని లీజ్‌కి తీసుకొని ఇతనేమో మనకు కన్‌స్ట్రక్షన్ చేస్తాడు. అవునా? ఇలాంటి కేసెస్‌లో ఏందంటే సూపర్ స్ట్రక్చర్ అనేది మనం యెస్ అని పెడతాం. ఓకేనా? అంటే ల్యాండ్ ఏమో ఒకరిది. అంటే ల్యాండ్ ఓనర్‌కి అతనికి టైటిల్ డీడ్ ఉంటుంది. అంటే ల్యాండ్ ఎవరిదైతే ఉందో అతనిది టైటిల్ డీడ్. బట్ ఇతని ల్యాండ్ ఇతనిది కాదు. అపార్ట్‌మెంట్ ఎవరైతే బిల్డర్ చేస్తున్నారో అతను కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఈ కేస్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏందంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేఅవుట్స్ ఉంటాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేఅవుట్స్‌లో అంటే చాలా వరకు స్లమ్ ఏరియాస్‌లో గాని, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ లేఅవుట్‌లో చూసారనుకోండి, ఒక సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబర్ యొక్క మనము ల్యాండ్ నేచర్ గాని, ల్యాండ్ క్లాసిఫికేషన్ చూసామనుకోండి, కంప్లీట్‌గా ఏందంటే అది మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంటుంది. అది మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్‌లోనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏం చేసుంటుంది వాళ్ళకి హౌస్ సైట్స్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇచ్చింటుంది. కానీ టైటిల్ డీడ్ ఇచ్చిండదు. టైటిల్ డీడ్ అనేది మొత్తము కంప్లీట్‌గా ఇంకా గవర్నమెంట్ పేరు మీదనే ఉంటుంది. అలాంటి కేసెస్‌లో గూడా సూపర్ స్ట్రక్చర్ అనేది యెస్ అని పెట్టాలి. ఓకేనా? అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే ల్యాండ్ అనేది మొత్తం గవర్నమెంట్‌దే ఉంటుంది. బట్ దాని మీద బిల్డింగ్ ఏదైతే కన్‌స్ట్రక్షన్ చేశారో అంటే అలాంటి కేసెస్‌లో మనం సూపర్ స్ట్రక్చర్ యెస్ అని పెడతాం. లేదు ఇంకా మనమేందంటే మనకు వేకెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది. కొందరేం జేస్తారంటే వేకెంట్ ల్యాండ్ ఫస్ట్ టాక్స్ యేసుకుంటారు. అవునా? ఎందుకంటే అతనికి టైటిల్ డీడ్ ఉంటుంది గాబట్టి వేకెంట్ ల్యాండ్ టాక్స్ యేసుకొని నెక్స్ట్ ఏం జేస్తాడు బిల్డింగ్ మనం ఎప్పుడైతే కన్‌స్ట్రక్షన్ చేశారో అదే సేమ్ ఏరియాలో బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేస్తే ఆ ప్రాపర్ టాక్స్‌ని అతను కన్వర్ట్ చేసుకుంటాడు. ఒకవేళ అతను వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేసుకోకుండా డైరెక్ట్‌గా ప్రాపర్టీ అంటే బిల్డింగ్ కని అతను టాక్స్ యేసుకున్నాడనుకోండి అది సూపర్ స్ట్రక్చర్ కింద పెడతాం. ఎందుకంటే అతనికి ల్యాండ్‌కి అతనేంటంటే ల్యాండ్‌కి అతనికి టైటిల్ డీడ్ ఉండదు. టైటిల్ డీడ్ లేకుండా డైరెక్ట్ బిల్‌కి మనం అతనికన్నా టాక్స్ వేసుకొని ఆ కన్‌స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటే దాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? అది 3 డిఫరెంట్ కేసెస్ డ్యూయల్ ఓనర్‌షిప్ కింద వస్తుంది. ఓకేనా? సో, ఇది ఇక్కడ మనం మెన్షన్ చేసిన తర్వాత మనం ఈ మొత్తం స్టేజ్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? సో, ఇక్కడికి మనకేమైతుంది సెకండ్ స్టేజ్ గూడా మనకి బిల్డింగ్ డీటెయిల్స్ అనేది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్‌కొద్దాం. ప్రాపర్టీ అండ్ ఓనర్ డీటెయిల్స్ అని ఉంది. అవునా? సో, ప్రాపర్టీ అండ్ ఓనర్ డీటెయిల్స్‌లోకొస్తే ఇక్కడ చూడండి ఫస్టు ఈస్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అని చెప్పారు. మాక్సిమం మనమేందంటే ఆహ్, బీపీఎస్ గాని, ఎల్ఆర్ఎస్ గాని, డీపీఎంఎస్‌లో గాని 2016 నుంచి వచ్చిన అన్ని బిల్డింగ్ అప్లికేషన్స్ యొక్క ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోమని చెప్పాము. ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఇందులో అప్‌లోడ్ చేయండి. ఇక్కడ నో అని పెట్టామనుకోండి టైటిల్ కన్ఫర్మేషన్ పెండింగ్ అని వస్తుంది. సో, ఇదొకటి అందరూ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో, యెస్ అని పెట్టామనుకోండి. సో, మన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ టైప్ ఆఫ్ ద ఓనర్‌షిప్ అని అడిగారు. సో, ఇండివిడ్యువలా? ఆర్గనైజేషనా? అని ఉంటుంది. సో, కొన్ని కేసెస్‌లో ఆర్గనైజేషన్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే కేస్ అది మెన్షన్ చేయండి. ఇండివిడ్యువల్ అని పెట్టారనుకోండి టైప్ ఆఫ్ ఆక్యుపైర్ ఇండివిడ్యువలా? జాయింట్ ప్రాపర్టీనా? అని ఉంటుంది. జాయింట్ ప్రాపర్టీ ఉంటే జాయింట్ ప్రాపర్టీ కేస్‌లో తీసుకోండి. ఇది ఇండివిడ్యువల్ కాబట్టి ఇండివిడ్యువల్ పెట్టాను. మోడ్ ఆఫ్ అక్విజిషన్ అని ఉంటుంది. అంటే మోడ్ ఆఫ్ అక్విజిషన్ ఏందంటే ఇక్కడేందంటే ఓనర్‌షిప్ అనేది కొందరికి మనము ఈడబ్ల్యూఎస్ లేయర్స్‌లో ఏందంటే మనం డి ఫార్మ్ గాని ఇచ్చింటాము. డి గాని బి ఫార్మ్ ఇచ్చింటాం. ఇంక రిమైనింగ్ కేసెస్ మనకు తెలుసు. పట్టా ల్యాండ్స్ ఉందనుకోండి మనకు అటెస్టెడ్ చూడండి ఇక్కడ అసైన్డ్ బై గవర్నమెంట్ బి ఫార్మ్ గాని, డి పట్టా గాని, లేదంటే అసైన్డ్ బై గవర్నమెంట్ హౌస్ సైట్ పట్టా గాని, కోర్ట్ ఆర్డర్ గాని, గిఫ్ట్ డీడ్, ఇన్హెరిటెన్స్, అదర్స్ పార్టిషన్ డీడ్, పర్చేజ్ ఆర్ సేల్ డీడ్, రిలీజ్ ఆఫ్ రైట్, రైతు వారి పట్టా, సెటిల్మెంట్.
అవునా? ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇందులో మాక్సిమం మనకొచ్చేవి ఏవైతే కేసెస్ ఉన్నాయో సేల్ డీడ్ అయితే మాక్సిమం ఎక్కువ కేస్‌లో ఉంటుంది. సో, సేల్ డీడ్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, అంటే రిమైనింగ్ కేసెస్ కూడా చూడండి. మీకు ఏ కేస్ వస్తే ఆ కేస్‌ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే కన్ఫర్మ్‌గా ఏందంటే మీరు ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిందే. ఏదో డాక్యుమెంట్ కలెక్ట్ చేయకపోతే టైటిల్ కన్ఫర్మేషన్ పెండింగ్ పడుతుంది. అంటే మీరు 16సి చేసినా వేస్టే. డాక్యుమెంట్ కలెక్ట్ చేయకుండా చేస్తే. కాబట్టి డాక్యుమెంట్ కలెక్ట్ చేసి 16సి చేయండి. సో, చేసిన తర్వాత సెలెక్ట్ ఎస్ఆర్‌ఓ అని అడిగారు. సో, మనకి ఎస్ఆర్‌ఓ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, తిరుపతి మొత్తము తిరుపతి ఆర్‌ఓనే ఉంటుంది. డాక్యుమెంట్ నంబరు, ఇయరు మనం మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసిన వెంటనే డాక్యుమెంట్ డేటు, ఇక్కడ ఎంటర్ సర్వే నంబర్ అని ఉంటుంది. ఆ సర్వే నంబర్ ఏదైతే వస్తుందో, ఆ సర్వే నంబర్‌ని మనం మెన్షన్ చేయమని చెప్పాను. ఓకేనా? సో, నెక్స్టు యాడ్ ఓనర్ యాస్ పర్ డాక్యుమెంట్ అనేసి కాలమ్‌తో మనం ఏందంటే చేసాము. ఇక్కడ అడుగుతుంది ఈస్ ఓనర్ ఎక్స్‌పైర్డా అనేసి. ఒకవేళ ఓనర్ ఎక్స్‌పైర్ అయిపోయారనుకోండి. ఇక్కడ ఓనర్ ఎక్స్‌పైర్డ్ అని పెడతాము. పెట్టిన తర్వాత మనం అతని ఇక్కడ మనము సర్‌నేము, నేమ్ అంటే ఎవరైతే ఎక్స్‌పైర్ అయిపోయారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. అతని డాక్యుమెంట్ ఐడెంటిఫై డాక్యుమెంట్ టైప్ ఆధార్ కార్డ్ గాని అతను ఏదైనా ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత రిలేషన్‌షిప్ ఎవరైతే రిలేషన్‌షిప్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఓనర్ ఎక్స్‌పైర్ కాలేదనుకోండి. సర్చ్ ఎగ్జిస్టింగ్ ఓనర్ డీటెయిల్స్ విత్ ఆధార్ నంబర్ ఫ్రమ్ ఫార్మ్ 16 ఇది 16 ఏందంటే ఇంతకుముందు మనం ప్రాపర్టీస్ అన్నిటికి ఏం చేసామంటే అసెస్మెంట్స్‌తో లింక్ చేసి అది అసెస్మెంట్స్ అన్నిటికి ఆధార్ నంబర్‌తో లింక్ చేసాము. ఒకవేళ మీరు ఆధార్ నంబర్ కన్నా లింక్ చేసి ఉంటే ఇక్కడ ఆధార్ నంబర్ ద్వారా కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఆప్షన్ వచ్చింది దీనికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంక ఓనర్ డీటెయిల్స్‌లోకొస్తే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయండి. ఒక కేస్ ఏందంటే, ఇప్పుడు 16 ప్రకారం ఏందంటే, మన 2022 డేటా కాబట్టి ఓనర్ అనేతను అతనిదే మనకు చూపిస్తుంది. ఒకవేళ అతను ఎవరికైనా సేల్ డీడ్ చేసి టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడనుకోండి, సో, మనం ఏం చేస్తాం, అతనికి ఆల్రెడీ టాక్సేషన్‌లో మనకి పేరు మారిపోయిందనుకోండి, ఇక్కడ చెక్ ఈఆర్‌పీ అని కొడతాం. అంటే ఇక్కడ చెక్ ఈఆర్‌పీ అని కొట్టాం వెంటనే మనకిక్కడేమో కె. చంద్రమ్మ అనుంది. బట్ యాస్ పర్ 16 అంటే అప్పుడు ఓల్డ్ రికార్డ్స్‌లో ఉన్న పేరు వేరు, ఇప్పుడున్న వేరు కాబట్టి ఇప్పుడెవరైతే టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారో వాళ్ళ పేరు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. దీన్ని సబ్మిట్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఇంకా సేల్ డీడ్ చేసుకొని ఇంకా టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదు. ఈ ఓనర్ నేను అన్నారనుకోండి. కేసెస్ అన్ని నోట్ చేసుకుంటాము. రిమార్క్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. ఈ విధంగా వీళ్ళకి సేల్ డీడ్ అయ్యింది. వీళ్ళు సో అండ్ సో డేట్‌లో. కానీ వీళ్ళు ఇంకా టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదు. టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోవడం వల్ల మనకు 16 డిస్‌ప్లే అవుతా ఉంది. ఈఆర్‌పీలో కూడా ఇదే డిస్‌ప్లే అవుతుందని చెప్పేసి అన్ని రిమార్క్స్‌లో మనం క్లియర్‌గా రాస్తాం. అంటే వీళ్ళు ఇంకా టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదనేసి రాస్తాం. చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ ఆఫ్ గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. ఇక్కడ చూడండి సబ్మిట్ చేసేటప్పుడు జియో ఫోటో ఆఫ్ ద బిల్డింగ్ అని ప్రాపర్టీ గాని, అసెస్మెంట్ గాని అన్నారు. మీరు కన్ఫర్మ్‌గా ఏందంటే ఓనర్‌ని అక్కడ బిల్డింగ్ దగ్గర నిలబెట్టి మనం మ్యాప్ కెమెరా ఉంటుంది గదా! జీపీఎస్ మ్యాప్ కెమెరాలో విత్ కోఆర్డినేట్స్ రావాలి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తోటి బిల్డింగ్ ఫోటోతో పాటు ఓనర్‌ని గూడా ఫోటో తీయండి. ఫోటోని తీసి ఇక్కడ సబ్మిట్ చేయండి. అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఇంకో వీడియో గూడా చేస్తాను. దీంట్లో ఏందంటే ఇది జస్ట్ ఇండివిడ్యువల్ బిల్డింగ్ కాబట్టి ఈ ఉండే 3 సెక్షన్స్‌లో ఏందంటే మెయిన్‌గా ఈ ప్రాపర్టీ అండ్ ఓనర్ డీటెయిల్సే మనకు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, దీని మీద మల్టిపుల్ కేసెస్ తీసుకొని నేను చేస్తాను.